ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్. మరి ఇక్కడ పీవీటీజీ అంటే వాస్తవానికి ప్రోగ్రెస్ విలేజ్ ట్రైబల్ గ్రూప్స్. ఇక్కడ ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ బలహీన గిరిజనుల సమూహం 23-24 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారంటే సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన త్రాగునీరు. అంటే సురక్షితమైన గృహాలు నిర్మించి స్వచ్ఛమైన త్రాగునీరు, పారిశుద్ధ్యము, విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారం. విద్య కానీ, వైద్య కానీ, ఆరోగ్యం కానీ, పౌష్టికాహారం కానీ, రవాణా సదుపాయాలు కానీ, స్వచ్ఛమైన త్రాగునీరు కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం ఇది. దీని పేరే ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్. పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్, దీన్ని తెలుగులో బలహీన గిరిజనుల సమూహ పథకము అంటారు. మరి ఇది ఒక స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు, ఇది ఒక పథకంగా మనం అధ్యయనం చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ పథకం, ఈ ప్రధానమంత్రి పీవీటీజీ పథకము గిరిజన మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. దీన్ని ట్రైబల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అంటే గిరిజన మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ పథకం దాదాపు 42 మంత్రిత్వ శాఖల విభాగాలు నీతి ఆయోగ్ ద్వారా తప్పనిసరి చేయబడ్డాయి. మరి ఇక్కడ నీతి ఆయోగ్ ద్వారా 42 మంత్రిత్వ శాఖలు ఇక్కడ ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి.